వెల్కమ్ టు స్వీటీ కిడ్స్ జర్నీ. ఇక్కడ ప్రతిరోజు కొత్త కథలు మరియు సరదా ప్రపంచం. లర్న్. ఒక అందమైన సరస్సు ఉంది. సరస్సులో నీరు మెరుస్తూ ఉంది. అక్కడ ఎన్నో చిన్న పక్షులు కిలకిలలాడుతున్నాయి. ఆ సరస్సు పేరు కొల్లేరు సరస్సు. ఒకరోజు దూరదేశాల నుంచి పెద్ద రెక్కలతో, పొడవాటి ముక్కుతో కొన్ని కొత్త పక్షులు అక్కడికి వచ్చాయి. అవే గూడబాతులు. ఆ గూడబాతులలో ఒక చిన్న బాతు పేరు పెలి. పెలి మొదటిసారి ఇంత పెద్ద సరస్సు చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా, ఇది ఎంత పెద్ద నీరు! ఇక్కడే మనముంటామా అని అడిగింది. తల్లి గూడబాతు నవ్వుతూ, అవును బంగారం, ఇది మనకు సురక్షితమైన స్థలం. ఇక్కడ చాలా చేపలు ఉంటాయి. గూడు కట్టడానికి చెట్లు కూడా ఉన్నాయి అని చెప్పింది. పిల్ల బాతు పెలి తన పెద్ద ముక్కు కింద ఉన్న సంచిని చూసి ఆశ్చర్యపోయింది. ఇది ఎందుకు అమ్మా అని అడిగింది. అమ్మ చెప్పింది, ఇది మనకు ప్రత్యేకమైనది. దీనితో మనం చేపలను సులభంగా పట్టుకోగలం. తర్వాత రోజు పెలి తన అమ్మతో కలిసి నీటిలోకి వెళ్ళింది. అమ్మ గూడబాతు తన పెద్ద సంచితో నీటిలో నుంచి చేపలను పట్టి చూపించింది. పెలి కూడా ప్రయత్నించింది. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించింది, కానీ కొంతసేపటికి అది కూడా ఒక చిన్న చేప పట్టగలిగింది. నేను కూడా నేర్చుకున్నాను అని ఆనందంగా కేక వేసింది పెలి. రోజులు గడిచాయి. పెలి పెద్దదవుతూ చెట్ల మీద గూడు కట్టడం, దూర ప్రాంతాలకు ఎగరడం నేర్చుకుంది. ఒకరోజు పెలి మనము ఎందుకు ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చాం అని తల్లి బాతుని అడిగింది. అప్పుడు తల్లి బాతు ప్రేమగా ఇలా చెప్పింది, మనలాంటి పక్షులు ప్రకృతిని కాపాడడంలో భాగం. మంచినీరు ఉన్న చోటుకి వచ్చి జీవిస్తాం. మనం ఉన్న చోటు ఆరోగ్యంగా ఉందంటే ఆ ప్రకృతి కూడా బాగానే ఉందని అర్థం. అది విని పెలి గర్వంగా అనిపించింది. అంటే మనం ప్రకృతికి సహాయం చేస్తున్నామా అని అడిగింది. అవును అని అమ్మ చిరునవ్వుతో చెప్పింది. ఆ రోజు నుంచి పెలి తన జీవితం మీద గర్వపడుతూ చెరువులో ఇతర పక్షులతో కలిసి ఆనందంగా జీవించింది.